హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి ఏం స్పెషల్ చేస్తున్నానో చూసేద్దాం వచ్చేయండి. పప్పు అయితే వేపేసేసి ముందుగా కడిగి వాటర్ పోసేసి పెట్టాను. ఒక స్పూన్ అనేది వేసేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేటప్పుడు మనం విజిల్ పెట్టే దగ్గర ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసి విజిల్ పెడితే పొయ్యి అంతా ఖరాబ్ అవ్వకుండా మొత్తం పొంగిపోకుండా నీట్గా అయితే ఉంటుంది. ఒక 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసాను. ఇదిగోండి చూడండి, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకా స్పూన్ అయితే పక్కన పెట్టేసేసి ఉప్పు పసుపు వేసేసి పప్పు మెదిపేసి పక్కన పెట్టేస్తున్నాను. ఏమీ వేయలేదండి, వెజిటేబుల్స్ ఉట్టిపప్పు చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట. పప్పు అయితే గట్టిగా ఉందని కొంచెం వాటర్ పోసేసేసి మెదిపేసాను. ఇంకా గిన్నెలోకి తీసేసి పక్కన అయితే పెట్టేశాను. కాకరకాయలు అయితే వేగుతున్నాయి. కారం అయిపోయింది, ఇంకా అందుకని కారం రెడీ చేద్దామని చెప్పి ముందుగా వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసేసేసి జార్లో వేసేసి ఉంచాను. ఆ తర్వాత ఎండు కొబ్బరి కూడా కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసాను. తర్వాత జీలకర్ర అలాగే పుట్నాలు కూడా వేసేసి మిక్సీ అయితే పడుతున్నాను అనమాట. ముందుగా అవి మెత్తగా పొడిలాగా మిక్సీ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు కారం అలాగే పసుపు కూడా వేసేసి ఒక రౌండ్ తిప్పేసేసేస్తే మెత్తగా సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. మనం ఏ ఫ్రైస్ చేసినా కానీ ఇంకా ప్రతిసారి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకోక్కర్లేదు. ఇదిగోండి రెడీ అయిపోయింది. కాకరకాయలు కూడా వేగిపోయినాయి. ఇంకా కారం అయితే వేసేసాను. ఇంట్లో తయారు చేసుకున్న కారం కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ అంత ప్రాబ్లం ఏమి ఉండదు, బాగుంటుంది. ఇదిగోండి పప్పు కాకరకాయ ఫ్రై, ఉట్టిపప్పు అంటాము మేమైతే. దీంట్లోకి కారంగా చేసుకొని కాకరకాయ ఫ్రై చాలా బాగుందన్నమాట. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.